ఇందులో సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలు కూడా రాను రాను పెరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. దానికి రీజన్ ఏంటి? సో సైబర్ సెక్యూరిటీ అంటే చూడండి, మనకి ఇది వరకు డిఫెన్స్కి సంబంధించి ఎంత బడ్జెట్ ఉండేది, ఇప్పుడు ఎంత బడ్జెట్ ఉంది. జియో పొలిటికల్ కండిషన్స్ ఎట్లా మారిపోయాయి ప్రతి కంట్రీకి కూడా. సో సైబర్ సెక్యూరిటీ అంటే వీళ్ళు కూడా లైక్ ఏ ఇంటర్నెట్ సోల్జర్స్ అండి. ఈ సైబర్ సెక్యూరిటీలో హ్యాకింగ్ కానివ్వండి, ఇప్పుడు సపోజ్ మనకి తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ లోపలికి వెళ్ళి దాన్ని చేంజ్ చేసి బయటికి రావటం అనేటువంటిది చాలా పెద్ద టాస్క్. చాలా పెద్ద ఆలోచన ఉండాలి మీకు. ఎంత ఆలోచన ఉండాలి? ఆ కంప్లీట్ ప్రాజెక్ట్ మీద, ఆ కంప్లీట్ సాఫ్ట్వేర్ మీద కంప్లీట్గా మీకు తెలియాలి. ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయనేటువంటిది తెలియాలి. ఎంత ఆలోచనతో ఉండాలి. సో అంతేకాకుండా సైబర్ సెక్యూరిటీ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్. మొత్తం అంటే ఫిజికల్గా మనకు ఇబ్బంది పడకపోవచ్చు, కానీ సైబర్ సెక్యూరిటీ అనేటువంటిది ఇప్పుడు సపోజ్ బ్యాంక్స్ కానివ్వండి, రైట్, డిఫెన్స్ సిస్టమ్ కానివ్వండి, ప్రతిదీ కూడా. ఎందుకంటే మనం సంపాదించిందంతా ఒక్క క్షణంలో వాళ్ళు దోచేస్తున్నారు. చాలా అంటే మెంటల్ ఎంత మనకి ఇబ్బంది కదా. సో కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. అది ఇట్స్ లైక్ ఏ సోల్జర్స్ లాగా.